శివాయ. ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. కార్తీక మాసంలో శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే, ధనపరమైన ఇబ్బందులు అన్నీ తొలగిపోవాలంటే, మనసులో ఉన్న కోరికలు తొందరగా నెరవేరాలంటే నారికేళ్ల దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో అందరూ శివాలయ ప్రాంగణంలో గాని, విష్ణువాలయ ప్రాంగణంలో గాని, ఇంటి దగ్గర గాని మట్టి ప్రమిదిలో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అయితే వీటితో పాటుగా పరమేశ్వరునికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి నారికేళ్ల దీపం వెలిగిస్తే పరమేశ్వరుడు మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తాడు. మనసులో ఉన్న కోరికలు అన్నీ నెరవేరుస్తాడు. అయితే ఈ నారికేళ్ల దీపాన్ని కార్తీక మాసంలో వచ్చే సోమవారం నాడు ప్రదోషకాలంలో వెలిగిస్తే ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో ఏ రోజైనా ప్రదోషకాలం అంటే సాయంత్రం పూట శివునికి ప్రీతి కనుక ఆ ప్రదోషకాల సమయంలో ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగించవచ్చు. ఈ నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించాలి? ఈ నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో పరమేశ్వరుని చిత్రపటానికి లేదా లింగ స్వరూపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ తరువాత శివుని ముందు ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద ఒక రాగి పళ్ళాన్ని ఉంచాలి, లేదా ఇత్తడి పళ్ళాన్నైనా ఉంచవచ్చు. ఇప్పుడు ఈ రాగి పళ్ళము లేదా ఇత్తడి పళ్ళానికి 5 చోట్ల కుంకుమ బొట్లు, 5 చోట్ల గంధము బొట్లు పెట్టాలి. ఆ తరువాత గంధాన్ని కొంచెం తీసుకుని ఆ గంధంలో వీలైతే గంగాజలం కలపాలి, లేదంటే శుద్ధోదకం అనగా మంచినీళ్ళైనా కలిపి తడిగంధమును తయారు చేసుకోవాలి. ఆ తడిగంధములో ఉంగరపు వేలు ముంచి రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము మీద ఒక స్వస్తిక్ గుర్తును వేయాలి. అలా రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెములో తడిగంధముతో స్వస్తిక్ గుర్తు వేసిన తరువాత ఆ స్వస్తిక్ గుర్తుకి 4 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ స్వస్తిక్ గుర్తు మీద బియ్యం కుప్పలాగా పొయ్యాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక నారికేళమును తీసుకుని ఆ నారికేళాన్ని పసుపు నీళ్ళల్లో శుభ్రం చేసుకోవాలి. నారికేళం ఎండు నారికేళాన్ని తీసుకోకూడదు, పచ్చి నారికేళాన్ని తీసుకోవాలి. ఇలా పసుపు కలిపిన నీళ్లల్లో ఈ నారికేళాన్ని శుభ్రం చేసిన తరువాత దానిని పగలగొట్టాలి. కొబ్బరికాయ 2 చెక్కలు అయిన తరువాత ఆ 2 చెక్కలను కూడా రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెములో ఏర్పాటు చేసినటువంటి బియ్యం మీద ఉంచాలి. అలా కొబ్బరికాయ చెక్కలు 2 కూడా ఆ బియ్యంలో ఉంచిన తరువాత ఒక కొబ్బరి చిప్పకి 5 చోట్ల గంధము బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి. తరువాత ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పొయ్యాలి. కొబ్బరికాయను పగలకొట్టి 2 చిప్పలను కూడా రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెములో ఉన్న బియ్యం మీద ఉంచి ఒక కొబ్బరి చిప్పకు 5 చోట్ల గంధము బొట్లు కుంకుమ బొట్లు పెట్టాక ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని వెయ్యాలి. ఇలా చేసిన తరువాత 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలా చెయ్యాలి. అలా 3 ఒత్తులను చెయ్యాలి. అంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలా, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఇంకో ఒత్తిలా, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఇంకో ఒత్తిలా చేసిన తరువాత మనం ఏర్పాటు చేసుకున్న కొబ్బరి చిప్పలో ఈ 3 ఒత్తులు వెయ్యాలి. మరి ఎలా వెయ్యాలి? తూర్పు వైపు ఒక ఒత్తి, ఉత్తరం వైపు ఒక ఒత్తి, ఈశాన్యం వైపు ఒక ఒత్తి వెయ్యాలి. అలా తూర్పు దిక్కులో ఉత్తర దిక్కులో ఈశాన్యం వైపు ఆ 3 ఒత్తులు కూడా కొబ్బరి చిప్పలో వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగిస్తూ ఈ మంత్రాన్ని చదవాలి. ఏమిటా మంత్రం? దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ, దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ అని 21 సార్లు చదువుకోవాలి. ఆ తరువాత వెలుగుతున్నటువంటి నారికేళ్ల దీపం పక్కనే ఉన్నటువంటి ఇంకో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి. 2 కొబ్బరి చిప్పల్లో ఒక కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగించాలి, ఇంకో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా దీపాన్ని వెలిగించిన తరువాత ఆ దీపం చుట్టూ పుష్పాలను అలంకరించాలి, అక్షింతలు కూడా వెయ్యాలి. ఆ దీపానికి హారతి ఇవ్వాలి, ధూపం వెయ్యాలి, అగరబత్తులు చూపించాలి. మరి దీపం కొండెక్కిన తరువాత ఏం చెయ్యాలి? దీపం కొండెక్కిన తరువాత ఆ 2 కొబ్బరి చిప్పలను కూడా ఎవరు తొక్కని చోట
ఒక చెట్టు మొదట్లో వెయ్యాలి. ఆ దీపం చుట్టూ ఉన్న పుష్పాలు, అక్షింతలు వీటన్నిటినీ కూడా అదే చెట్టు కింద వెయ్యాలి. అయితే ఆ పళ్ళెంలో ఉన్నటువంటి బియ్యాన్ని మాత్రం పొంగలిగా చేసుకుని శివునికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా కార్తీక మాసంలో ఏ రోజైనా ప్రదోషాకాలంలో గాని లేదా కార్తీక మాసంలో వచ్చే సోమవారం ప్రదోషాకాలంలో కానీ ఇలా ఈ నారికేళ దీపాన్ని వెలిగించి పరమేశ్వరుని సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రులు కండి. ఓం నమః శివాయ.